లేడీస్ టైలర్ రాజన్ ప్రసాద్ అర్చన జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 1986 నవంబర్ 26న రిలీజ్ అయిన ఈ మూవీ వంశీ డైరెక్షన్ లో వండర్ఫుల్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ హిట్ జోడీ ఆ తర్వాత ఎందుకనో కలిసి నటించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్నారు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మూవీ అప్డేట్స్ ఏంటో ఓసారి చూసేద్దాం. రాజన్ ప్రసాద్ అర్చన కలిసి నటించిన లేడీస్ టైలర్ ఆ రోజుల్లో యూత్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. తనికెళ్ల భరణి డైలాగ్స్, వంశీ డైరెక్షన్ ప్లస్ గా నిలిచిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ప్లస్ గా నిలిచింది. 5 పాటలున్న ఈ ఆల్బమ్ లో ప్రతి పాట సరదాలు పంచింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రాజన్ ప్రసాద్ అర్చన జోడీగా నటిస్తున్న సినిమాకు కూడా ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. రాజన్ ప్రసాద్ అర్చన 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం పేరు షష్టి పూర్తి. పవన్ ప్రభ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలోని ఏదో ఏ జన్మలోదో పాట త్వరలో రిలీజ్ కానుంది. ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి రాయడం మరో విశేషం. ఇళయరాజా అందించిన ట్యూన్స్ కి కీరవాణి సాహిత్యం అందించి అబ్బురుపరిచారు. కీరవాణి సంగీత దర్శకత్వం చేస్తూ అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తుంటారు. ఆయన తొలిసారి ఇళయరాజా ట్యూన్స్ కి పాట రాయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. చూడాలి మరి ఇన్ని విశేషాలున్న ఈ షష్టి పూర్తి చిత్రం ఎప్పుడు పూర్తయి ఆడియన్స్ ను అలరించనుందో.